ఆ ఎమోషనల్ బాండింగ్ తో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ ఆ ఇవాల్వ్ అవుతూ ఇద్దరు ఒకటే రకంగా మానసికంగా మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరు ఒకటే రకంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణం బాగుంటుంది. ఇందులో కూడా ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకునే విధానాలు మారొచ్చు కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం మర్చిపోకూడదు. హ్మ్. ఇప్పుడు కొత్త వయసులో అప్పుడు ఉన్న వయసు చిన్న పిల్లలుగా యంగ్స్టర్స్ గా టీనేజ్ లో ఆ ఏజ్ లో ఉండే ఆ ముద్దు ముచ్చట్ల ప్రకారం అప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు ఒక పరిణితి చెందిన భార్యాభర్తల్లాగా ఒక ఒక వయసు వచ్చి పిల్లలకి తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కానీ విధానాలు మారొచ్చు కానీ ఎక్స్ప్రెషన్ మర్చిపోకూడదు. అది తెలియకే చాలా మంది గ్యాప్ ఎక్కువ ఉంది అనేసుకుని నువ్వు అప్పుడు అలా అన్నావు ఇప్పుడు నువ్వు అట్లా లేవు అప్పుడు నాకు అది చేస్తా అన్నావు ఇప్పుడు చేయట్లేదు నువ్వు అప్పుడు అది అన్నావు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఏం నిలబెట్టుకోవట్లేదు ఇట్లా ఎత్తి పొడుపులు దెప్పి పొడుపులు కంప్లైంట్స్ ఇవి తగ్గించుకుని ఒక అండర్స్టాండింగ్ తో ఉంటే గనక ఆ ఊహించుకున్న దానికి వాస్తవానికి తేడా వచ్చినా గానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మాట్లాడుకుని ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా అసంతృప్తి ఉన్నా మాట్లాడుకుంటూ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళచ్చు. బేసిక్ గా ఆ భావన ఏదైతే ఆ ప్రేమ అనే భావన ఉందో దాన్ని కోల్పోకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటా ఉండాలి, రివైవ్ చేసుకుంటా ఉండాలి, గుర్తు చేసుకుంటా ఉండాలి. ప్లస్ ఆ డీప్ కమిట్మెంట్ అర్థం చేసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఆ కమిట్మెంట్ ఉంటే మిగతా అన్ని ఏటి స్థానంలో అవి వాటి పనులు అవి చేస్తూనే ఉంటది లైఫ్. సో కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యం.